హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న టెంపుల్ శ్రీ 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 చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం. ఇది మెయిన్ గర్భగుడి ఎంట్రన్స్ అండి. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఏమంటే మన దేశంలోనే తలుపులు లేని దేవాలయం అండి. ఈ టెంపుల్కు తలుపులు ఉండవు. అమ్మవారిని మీరు ఏ టైంలో వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు. స్థల పురాణం ప్రకారం అండి చాలా ప్రాముఖ్యత ఉందండి. అమ్మవారు ఇక్కడ పెద్ద నది ఉంటుంది, కాళింగి నది అని. ఆ నదిలో ఒకరికి నదిలో విగ్రహం దొరికిందనమాట. ఒకరికి కలలో కనబడి నేను ఇక్కడ ఉన్నాను, నాకు టెంపుల్ కట్టించమనేసి అడిగింది. టెంపుల్ అమ్మను విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత టెంపుల్ కట్టడానికి ట్రై చేస్తే టెంపుల్ కట్టడం కాదు, దాల్మందరం పెట్టడం అంటే తలుపులు పెట్టడానికి. కానీ అమ్మవారు మరలా కలలో కనబడి ఈ రకంగా చెప్పినారనమాట, తలుపులు పెట్టద్దండి అని. తాళముంద్రాలు తయారు చేసి ఆ వెనక ఉన్న చెట్టుకు పెట్టి ఉదయం వచ్చి ఫిక్స్ చేద్దామని చూస్తే అవి మాన్లో కలిసిపోయేటవంటండి. తర్వాత మళ్ళా చెప్పారంట, తలుపులు పెట్టకండి అంటే అదే పెద్ద మధ్య చెట్టు, దానికి ఆ తలుపులంతా కలిసిపోయినాయి మొక్కకు. లోపల బంగారు తాపడంతో అమ్మవారి గర్భగుడి ఉందండి. ఇది అమ్మవారి వెనక ఒక పక్కన వినాయకుడు, ఒక పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇది బయటకు వెళ్ళే దారి అన్నమాట. ఇది గర్భగుడి. అమ్మవారి లోపలికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు అండి. చాలా ఫేమస్ అండి. ఇదివరకు ఇది అండి తెల్ల మద్ది చెట్టు. ఇక్కడ బోర్డు ఉంటుందండి, స్థల పురాణము. ఇక్కడే అమ్మవారి టెంపుల్కు తయారు చేసిన, గర్భగుడికి తయారు చేసిన తలుపులు మొక్కలో కలిసిపోయి ఈ రకంగా ఉందండి. ఈ వృక్షం యొక్క ప్రాముఖ్యత ఏమంటే అమ్మకు మొక్కుని ముడుపు, ఇవన్నీ ముడుపులండి. ముడుపులు కట్టి సంతానం కోసమైనా వివాహం కోసమైనా ముడుపు కట్టి 9 ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారు మన కోరిక తప్పకుండా నెరవేరుస్తారు. చాలా ఫేమస్ అండి. ఇది సూలూరుపేట అంటే ఒకప్పుడు నెల్లూరు జిల్లా. ఇది నెల్లూరుకు చెన్నైకు మధ్యలో ఉంటుందండి. మన అందరికీ తెలుసు ఫేమస్ షార్స్ సెంటర్ అంటే శ్రీహరికోట చాలా దగ్గర అండి. శ్రీహరికోటలో తయారైన ఏ ఉపగ్రహాలైనా ప్రతి ఒక్కటే అండి. ఆల్మోస్ట్ చైర్మన్ స్వయంగా ఆ నమూనాను తీసుకుని వచ్చి ఫస్ట్ అమ్మవారి గుళ్ళోనే పూజ చేయించి ప్రయోగం చేస్తారండి. తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుమలకు తీసుకెళ్తారు. ప్రజెంట్ ఇది ఈ మన డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్లో ఇది తిరుపతి జిల్లాకు చేంజ్ అయిందండి, నెల్లూరు జిల్లా కాకుండా. ఇది ఆంజనేయ స్వామి అమ్మవారికి ఎదురుగా అందరూ టెంకాయలు కొట్టుకొని దీపాలు పెడుతుంటారండి. అమ్మవారికి గర్భగుడికి ఎదురుగా ఉంటుంది. చాలా బాగా డెవలప్ చేశారండి. 25 సంవత్సరాల క్రితము, నేను 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, ఇంతగా లేదు. ఇప్పుడు చాలా బాగా కట్టారు, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కువ మంది ఇక్కడ రాత్రిపూట నిద్ర కూడా చేస్తారండి. ఇక్కడ చూడండి, ఈ రకంగా రాత్రిపూట ఇక్కడే నిద్ర చేసి మొక్కులు ముక్కొని వెళ్తారనమాట. ఇది ఈ ప్రస్తుతం ఉన్న ఎంట్రన్స్ అండి, అమ్మవారి గుడి ఎంట్రన్స్. చాలా పెద్ద గుడి అండి, చాలా ఫేమస్ టెంపుల్. అమ్మవారు చాలా పవర్ఫుల్. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సూలూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం. పొంగళ్ళు అంతా బాగా పెడతారండి, చాలా బాగా పొంగల్. అమావాస్యకు, శుక్రవారము, మంగళవారము, ఆదివారము చాలా రష్ ఉంటారు. మిగతా రోజులు కూడా ఎప్పుడన్నా దర్శనం చేసుకోవచ్చు కాబట్టి అండి వస్తూనే ఉంటారండి దారిలో ప్రతి ఒక్కరు. ఇది టెంపుల్ యొక్క ప్రాంగణం. ఇక్కడ వెనక కాదులేండి, పక్కన కళ్యాణ మండపం కూడా ఉందండి. పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు చాలా బాగా జరుగుతాయి. శ్రీ 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 చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.